Good morning, guys. Good morning, sir. Good morning to all. In previous class, మనం ఏం డిస్కస్ చేసామమ్మా థర్డ్ యూనిట్ లో ఏం డిస్కస్ చేసాం? స్టీరింగ్ సిస్టమ్ అంటే ఏంటి, స్టీరింగ్ ఫంక్షన్స్, స్టీరింగ్ జియోమెట్రీ, క్యాంబర్ యాంగిల్, క్యాస్టర్ యాంగిల్, నెక్స్ట్ టో ఇన్, టో అవుట్, ఇవన్నీ డిస్కస్ చేసాం. స్టీరింగ్ జియోమెట్రీ గురించి, కింగ్ పిన్ ఇంక్లినేషన్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్, స్టీరింగ్ మెకానిజం లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయమ్మా. వాటి గురించి ముందు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు అసలు స్టీరింగ్ మెకానిజం అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఒక నిమిషం లైన్. సో స్టీరింగ్ మెకానిజం ఇది అసలు మనకి ఎందుకు యూజ్ అవుతుంది? స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ 2 or more axles టు మూవ్ ద ఆటోమొబైల్ ఫర్ రిక్వైర్డ్ డిజైర్డ్ ఆర్ పాత్. సో మనకి ఏదైతే రిక్వైర్డ్ డైరెక్షన్ లో ఆర్ పాత్ లోకి వెహికల్ మూవ్ చేయడానికి మనకి ఈ స్టీరింగ్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టర్నింగ్స్ అవి వచ్చినాయి అనుకున్నాము. సో ఆ టర్నింగ్స్ దగ్గర అది మనం ఆల్రెడీ డిఫరెన్షియల్ గురించి అవి డిస్కస్ చేసాం. రేర్ యాక్సిల్ దగ్గర ఏమవుతుంది, టర్నింగ్స్ అవి వచ్చినప్పుడు వీల్స్ దగ్గర ఇన్నర్ వీల్స్ ఒక రేడియస్ ఉంటుంది, అవుటర్ వీల్ ఒక రేడియస్ లో మూవ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఏం చేయాలి మనం, డిఫరెంట్ స్పీడ్స్ ని రిక్వైర్ చేయడానికి, అంటే ఇన్నర్ వీల్ స్లోగా అవుటర్ వీల్ స్పీడ్ గా టర్న్ అవడానికి మనకి ఏంటి అక్కడ డిఫరెన్షియల్ అనేది యూజ్ చేసాం అక్కడ మనకి రేర్ యాక్సిల్ దగ్గర. సో అందువల్ల మనకి వెహికల్ అనేది స్కిడ్ అవ్వకుండా ప్రాపర్ గా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆ టర్నింగ్ అది మూవ్ అవ్వాలన్నా, సో ఇక్కడ ఫ్రంట్ వీల్స్ దగ్గర ఇక్కడ మనకి ఏం సెపరేట్ డిఫరెన్షియల్ అది ఏం యూజ్ అవ్వలేదు. సో టర్నింగ్స్ అయి చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ డిఫరెంట్ స్పీడ్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేయలేం వీల్స్ దగ్గర. సో డిఫరెంట్ యాంగిల్స్ ని అనేది మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఐదర్ డిఫరెంట్ స్పీడ్స్ అయినా వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, లేదా డిఫరెంట్ యాంగిల్ అంటే ఎనర్జీ ఎక్కువగానే అవుతుంది, తక్కువగానే యాంగిల్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఈ యాంగిల్ ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది మనకి యూజ్ అవుతుంది. అయితే డిఫరెంట్ స్పీడ్ ఉండాలి, బట్ డిఫరెంట్ స్పీడ్ వచ్చినా మనకి ఆ టర్నింగ్స్ అంటే రిక్వైర్డ్ డిజైర్డ్ పాత్ లోకి వెహికల్ అనేది మూవ్ అవ్వాలంటే సో బిల్డింగ్ అయ్యి ఇవ్వడానికి మనకి ఈ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ ఇంక్లినేషన్ వల్ల మనకి వెహికల్ అనేది అది స్కిడ్ అవ్వకుండా ప్రాపర్ గా మూవ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ద స్టీరింగ్ గేర్ మెకానిజం. సో మనకి ఈ విధంగా వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఓవర్ గా మనం టర్న్స్ చేసామంటే వెహికల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంత అప్ టు లిమిట్ వరకు ఆ యాంగిల్ అనే టర్న్ చేయాలి, ఇవన్నీ బేస్ చేసుకునే మనకి ఈ స్టీరింగ్ జియోమెట్రీ స్టీరింగ్ గేర్ మెకానిజం లో డిస్కస్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు ఏవైతే టర్న్స్ చేస్తున్నామో అప్పుడు ఆ రేడియస్ చూసారా, ఆ రేడియస్ యొక్క సెంటర్ పాయింట్ మనకి సెంటర్ ఆఫ్ టర్నింగ్ సర్కిల్ అనేది రేర్ యాక్సిల్ యొక్క సెంటర్ యాక్సిస్ త్రూ పాస్ అవుతేనే మనకి వెహికల్ స్కిడ్ అవ్వకుండా ప్రాపర్ గా మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ రేర్ యాక్సిల్ యొక్క సెంటర్ టర్నింగ్ సైకిల్ ని కాకుండా వేరే సెంటర్ ఫామ్ అయితే కనుక అప్పుడు మనకి వెహికల్ స్కిడ్ అవుతుంది అనమాట. సో ఆ వెహికల్ స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఎలిమినేట్ చేయడానికి మనం ఇక్కడ 4 బార్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ సెంటర్ ఆఫ్ టర్నింగ్ సైకిల్ అనేది ఆ రేర్ యాక్సిల్ సెంటర్ పాయింట్ నుంచే పాస్ అవుయేటట్టు మనం డిజైన్ చేస్తాం అనమాట. సో దీని వల్ల స్కిడ్డింగ్ స్లిప్పింగ్ అయ్యే ఛాన్సెస్ ని మనం రెడ్యూస్ చేస్తున్నాం.
So steering mechanism. Steering gear mechanism is used to change the direction of two or more wheel axles to reference to the chassis so as the move automobile in the desired path. So steering is done by the front wheels and back wheels remain straight and do not turn. The condition for correct steering is that the four wheels must rotate about the same instantaneous center of the రైస్ యాక్సిస్ ఆఫ్ ద బ్యాక్ వీల్స్. చెప్పాను కదా మనకి సెంటర్ ఆఫ్ టర్నింగ్ అనేది రేర్ యాక్సిల్ లో సెంటర్ పాయింట్ నుంచే పాస్ అవ్వాలని చెప్తున్నాడు. సో దీనికి ఇక్కడ మనకి చిన్న డెరివేషన్ ఉందమ్మా. ఇది దీన్నే కండిషన్ ఫర్ కరెక్ట్ స్టీరింగ్ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇది మనకి ఏంటి, వెహికల్ ఫ్రంట్ అనేది రైట్ టర్న్ తీసుకున్నప్పుడు మనకి డెరైవ్ చేస్తున్నారు అనమాట కరెక్ట్ స్టీరింగ్ యాంగిల్ అనేది ఎంత ఉండాలన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏబి అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఏబి వరకు ఏంటది ఫ్రంట్ యాక్సిల్. అక్కడ ఏ నుంచి ఫార్వర్డ్ వీల్ అయి ఉన్నాయి చూసారా, అక్కడికి మూవ్ అవుతుంది చూసారా, దాన్నే సబ్ యాక్సిల్ అంటారనమాట. సో ఇక్కడ ఈ సబ్ యాక్సిల్ అనేది మనకి మూవ్ అవుతుంది. సో మెయిన్ యాక్సిల్ ఏబి అని ఉంది చూసారా, అది ఆ పాయింట్ అయితే మూవ్ అవ్వదు, అది హారిజాంటల్ గానే ఉంటుంది. ఈ సబ్ యాక్సిల్స్, ఈ ఎండ్ పాయింట్స్ మాత్రమే మనకి ఆ టర్నింగ్ పేస్ ద్వారా టర్న్ అయ్యి మనకి వెహికల్ అనేది టర్నింగ్స్ అయ్యి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఏబి పార్ట్ ని ఏమంటారు, విడ్త్ ఆఫ్ ద వీల్ అమ్మ, ఏబి అంటే మనకి ఇక్కడ. సో ఇక్కడ అప్ టు టైర్స్ వరకు కన్సిడర్ చేస్తే దాన్ని వీల్ ట్రాక్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఏ స్మాల్ ఏ తో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ క్యాపిటల్ ఏబీలు ఉన్నాయి చూసారా, దానికి మనం అది మెయిన్ యాక్సిల్ అనమాట. అప్ టు ఎండ్ పాయింట్స్ వరకు ఉన్నది సబ్ యాక్సిల్ మూవ్ అవుతుంది అనమాట. ఫ్రంట్ ఇది ఓన్లీ మనకి రేర్ యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్ లోనే ఉంటుంది. రేర్ యాక్సిల్ లో ఈ టైప్ ఆఫ్ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ సబ్ యాక్సిల్ గా టర్న్ అవుతాయి అనమాట, ఈ 4 బార్ మెకానిజం అయ్యి. సో ఈ సబ్ యాక్సిల్ నుంచి మనకి మూవ్మెంట్ అవుతుంది. సో మెయిన్ గా మనకి ఇక్కడ ఈ స్టీరింగ్ గేర్ మెకానిజం లో ఇక్కడ మనకి ఆ వీల్ కి ఉన్న విడ్త్ అండ్ వీల్ బేస్, అంటే రేర్ వీల్ కి అండ్ ఫ్రంట్ వీల్ కి ఉన్న డిస్టెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకునే మనకి ఈ మెకానిజం అంతా వర్క్ అవుతుంది. సో లెంత్ ని ఏమంటున్నాం మనం, వీల్ బేస్ బి తో ఇండికేట్ చేస్తున్నారు. విడ్త్ ని ఏబి ఇండికేట్ చేస్తున్నానమ్మా. ఓకే, సో ఇక్కడ విడ్త్ ని మనకి సి తో ఇండికేట్ చేశాడు, లెంత్ ని బి తో ఇండికేట్ చేశాడు అన్నమాట. ఇవి నార్మల్ గా ప్రాపర్ గా ఉన్నప్పుడు ఏంటి, ఇది హారిజాంటల్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు ఈ మనకి ఈ కరెక్ట్ స్టీరింగ్ యాంగిల్ అనేది ఎంత ఉండాలనేది దానికి రిలేషన్ ఉంది అనేది మనం ఈ డెరివేషన్ లో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రైట్ టర్న్ తీసుకున్నాడు. సో రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఏంటి, నేను ఏం చెప్పాను, ఇన్నర్ వీల్ ఒక రేడియస్ ఉండాలి, అవుటర్ వీల్ ఒక రేడియస్ లో ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ చూసారా, టర్న్ అయినప్పుడు ఇన్నర్ వీల్ రేడియస్ ఎంత ఇచ్చాడు, తీటా, అవుటర్ వీల్ ది పై. ఓకేనమ్మా. సో ఇన్నర్ వీల్ థీటా యాంగిల్ మూవ్ అయింది, అవుటర్ వీల్ పై యాంగిల్ మూవ్ అయింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వచ్చినప్పుడు ఏంటి, వీటిని రిక్వైర్డ్ ట్రయాంగిల్ కింద ఫామ్ చేశాడు. సో వాటిని ఏం చేశాడు, ఏబి లైన్ ని ఎక్స్టెండ్ చేశాడు జే వరకు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చెప్పాను, సెంటర్ ఆఫ్ టర్నింగ్ పాయింట్ అనేది రేర్ యాక్సిల్ సెంటర్ గుండానే పాస్ అవ్వాలని చెప్పాం కదా. సో ఇక్కడ రేర్ యాక్సిల్ కూడా సెంటర్ పాయింట్ ని ఎక్స్టెండ్ చేశాడు. సో ఇక్కడ ఐ జే ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ రెండింటిని ఇక్కడ చూసారా డాటెడ్ లైన్స్ తో ఫామ్ చేశాడు. సో అప్పుడు ఏమైంది మనకి, ఇవి ఈ యాంగిల్స్ అవి 2 ట్రయాంగిల్స్ కింద ఫామ్ అయ్యాయి. ఏంటవి, ఏజేఐ ట్రయాంగిల్ కింద ఒకటి ఫామ్ అయింది, బిజేఐ ట్రయాంగిల్ కింద ఒకటి ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకునే ఈ డెరివేషన్ అనేది ఫామ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఐబిజెడ్ తీసుకుంటే, సో ఇక్కడ మనకి తెలిసిన లెంత్స్ అవి ఏమున్నాయి, మనకి హైపోటెన్యూస్ అనేది మనకి తెలియదు. సో మనకి వీల్ బేస్ అండ్ వీల్ ట్రాక్, ఇంకేంటమ్మా విడ్త్ తెలుసు మనకి, డి తెలుసు, సి వాల్యూస్ మనకి తెలుస్తాయి మాక్సిమం. సో ఆ రెండింటి డెరివేషన్ తోనే మనం ఈ యాంగిల్స్ అనేది ఎంత వరకు మాక్సిమం ఉండొచ్చు అనేది ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి హైపోటెన్యూస్ తెలీదు. సో ఇక్కడ ఏ యాంగిల్ తీసుకోవాలి, ఏ సైన్ తీసుకోవాల్సి వస్తుంది, కాట్ తీసుకున్నాం.
అంతే కదా, ఐదర్ కాట్ తీసుకోవాలి లేదా ట్యాన్ తీసుకోవాలి. సైన్ కాస్ తీసుకోవడానికి అవ్వదు. ఎందుకు తీసుకుంటే మనకి హైపోటెన్యూస్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి ఐదర్ కాట్ అయినా తీసుకోవాలి, ట్యాన్ అన్నా తీసుకోవాలి. సో హియర్ వీఆర్ టేకింగ్ కాట్. సో కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఐబిజెడ్ తీసుకుంటే బీజే బై ఐజే అవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఐఏజే తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, పై. సో కాట్ పై ఈక్వల్ టు ఏజే బై ఐజే అవుతుంది. సో ఏజే మనం ఎలా రాయొచ్చు, ఏబి ప్లస్ బీజే కింద రాయొచ్చు కదా. ఒకసారి డయాగ్రామ్ చూడండి, అంతే కదా. ఏజే ఈక్వల్ టు ఏంటి, ఏబి ప్లస్ బీజే ఈక్వల్ టు ఏజే అవుతుంది. సో దాన్ని అక్కడ అలా రాశాడు. సో ఏబి బై ఐజే ప్లస్ బీజే బై ఐజే. సో దీన్ని ఓవరాల్ గా ఏం చేశాడు, ఎల్సిఎం తీసేసి సో ఏబి ప్లస్ బీజే బై ఐజే కింద రాశాడు. సో ఇప్పుడు మనకి ఏంటి, కాట్ పై ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి బై ఐజే ప్లస్ బీజే బై ఐజే. సో ఇక్కడ బీజే బై ఐజే అంటే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ ఈక్వేషన్ 1 లో ఏంటి, కాట్ థీటా అన్నాం. సో ఇక్కడ ఏమేం చేశాడు, బీజే బై ఐజే ప్లేస్ లో కాట్ థీటాని రాశాడు ఇక్కడ. సో మనకి ఏమైంది, కాట్ పై మైనస్, సో ఇక్కడ కాట్ పై మైనస్ ఈ కాట్ థీటాని ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తెచ్చాం, ఏమవుతుంది, కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు సి బై బి అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ కరెక్ట్ స్టీరింగ్. ఈ డెరివేషన్ అమ్మా, కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు సి బై బి అవుతుంది. ఇక్కడ సి అంటే ఏంటి, వీల్ ట్రాక్, విడ్త్ ఆఫ్ ద వీల్స్. బి అంటే లెంత్ ఆఫ్ ద యాక్సిల్స్ ఆర్ వీల్ బేస్ అంటాం అనమాట. సో ఇక్కడ సి బై బి అనేది మాక్సిమం రేంజ్ ఎంత ఉండాలంటే మనకి 0.4 టు 0.5 ఉండాలమ్మా. మనం ఇప్పుడు ఏదైనా వెహికల్ డిజైన్ చేస్తాం అనుకో, చెప్పాను కదా, ఈ రేర్ యాక్సిల్ ఫ్రంట్ యాక్సిల్ కి, సో అండ్ ఈ వీల్ యాక్సిల్ ఈ విడ్త్ ఆఫ్ ద యాక్సిల్ కి మనకి రిలేషన్ ఎంత ఉండాలి, సి బై బై ఈక్వల్ టు 0.4 టు 0.5 ఉంటుంది. మీరు ఏ వెహికల్ తీసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వెహికల్ తీసుకున్నా సరే ఈ రేషియో అనేది సేమ్ అలానే ఉంటుందమ్మా, 0.4 టు 0.5 ఉంటుంది సి బై బి అనేది. ఓకేనా, క్లియరా, ఏమైనా డౌట్ ఉందమ్మా కండిషన్ ఫర్ కరెక్ట్ స్టీరింగ్ దాంట్లో? హలో 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 ప్రదీప్, ఓకేనా, ఉన్నారా? అందులో ఏమైనా డౌట్ ఉందా, కరెక్ట్ స్టీరింగ్ మెకానిజం ఏమైనా డౌట్ ఉందా, క్లియరా? క్లియర్ కదా అయితే? సార్ సో ఈ స్టీరింగ్ గేర్ మెకానిజం లో మెయిన్ గా మనకి 2 మెకానిజమ్స్ ఉన్నాయమ్మా. అకర్మాన్ స్టీరింగ్ మెకానిజం ఒకటి, డావిస్ స్టీరింగ్ మెకానిజం ఒకటి. సో ఫస్ట్ మనం అకర్మాన్ స్టీరింగ్ మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఇందులో రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా మనం 4 బార్ మెకానిజం బేస్ చేసుకుని మనకి స్టీరింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. అకర్మాన్ లో ఏంటంటే ఈ 4 బార్ మెకానిజం అంతా ఫ్రంట్ యాక్సిల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది, డావిస్ లో అయితే ఫార్వర్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, యాకర్మ్యాన్ లో టర్నింగ్ టైర్స్ యూస్ చేస్తాం, డావిస్ లో అయితే స్లైడింగ్ టైర్స్ యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మెయిన్ గా టర్నింగ్ టైర్స్ స్లైడింగ్ టైర్స్ అంటే, టర్నింగ్ టైర్స్ అంటే ఏంటి, 4 బార్ మెకానిజం ఉన్నప్పుడు ఐదర్ ఇది ఎనీ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటది అనమాట. అది స్లైడింగ్ టైర్ అంటే లీనియర్ గానే మూవ్ అవుతూ ఉంటుంది. సార్
సో ఇంకో చూడండి, అక్కర్మాన్ స్టీరింగ్ మెకానిజం. సో ఇక్కడ ఏబిసిడి చూసారా, 4 బార్ మెకానిజం, 4 బార్ లింక్ మెకానిజం కింద ఉంటుంది మనకి. సో ఈ 4 బార్ మెకానిజం ని యూజ్ చేసి మనకి రిక్వైర్డ్ డైరెక్షన్ లో అవి స్టీరింగ్ అనేది మూవ్ చేస్తాం. ఇది ఫ్రంట్ యాక్సిల్ కి బ్యాక్ సైడే కదా ఉంది. సో అక్కర్మాన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, డావిస్ అనేది ఫార్వర్డ్ గా ఉంటుంది అనమాట ఫ్రంట్ యాక్సిల్. సో ఇక్కడ చూడండి నేను, ఇక్కడ సిడి పైరం చూసారా, సిడికి ఏంటంటే ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం కానీ లేదా క్యామెన్ గేర్ మెకానిజం కానీ యూజ్ చేసి లీనియర్ గా మూవ్మెంట్ ఇస్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఏబి లింక్ ఐదర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు బిఏ లింక్ కూడా మనకి దానికి సైమిల్టేనియస్లీగా మూవ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ 4 బార్ మెకానిజం యూజ్ చేసుకొని మనకి రిక్వైర్డ్ డైరెక్షన్ లో అనేది స్టీరింగ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ మనకి. సో అక్కర్మాన్ లో వచ్చేసరికి సెపరేట్ డెరివేషన్ అంటూ ఏం లేదు. మీరు అక్కడ కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం చూసారా, అందులో ఉన్న డెరివేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఏమన్నా 8 మార్క్స్ అది అడుగుతున్నప్పుడు ఈ డయాగ్రామ్ వేసి కరెక్ట్ మెకానిజం లో ఉన్న డెరివేషన్ ని ఇక్కడ రాసేయండి సరిపోతుంది. సో ఇదిగో చూసారా, ఈ 3D యానిమేషన్ లో ఇక్కడ చూసారా ర్యాక్ అండ్ పినియన్ ఇచ్చాడు. సో ఆ ర్యాక్ అండ్ పినియన్ ఏమవుతుంది, మనం ఇక్కడ స్టీరింగ్ వీల్ ను మనం ఏంటి ఎలా డైరెక్షన్ లో మూవ్ చేస్తాం, సర్క్యులర్ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇస్తున్నారు. సో దాన్ని అది ఏం చేయాలి, మనకి లీనియర్ మూవ్మెంట్ లోకి ఆ లాంగిట్యూడల్ డైరెక్షన్ లోకి మూవ్ చేయాలి. సో అక్కడ ర్యాక్ అండ్ పినియన్ కానీ లేదా క్యామ్స్ అవి యూస్ చేసి ఆ లీనియర్ మోషన్ ని మూవ్ చేస్తున్నాడు. సో ఆ లీనియర్ మోషన్ ని మూవ్ చేసినప్పుడు ఏంటి, వాటికి ఏం కనెక్ట్ చేశాడు, టై రాడ్స్ కనెక్ట్ చేశాడు. సో టై రాడ్స్ అనేది ఏం చేస్తున్నాయి, ఆ వీల్ ని ఆ రిక్వైర్డ్ పొజిషన్ లో మనం టర్న్ చేసిన యాంగిల్ బట్టి అవి ఇంక్లినేషన్ లోకి టర్న్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ విధంగా టర్న్ చేస్తున్నాయి కాబట్టి ఇందులో టర్నింగ్ పైర్స్ యూస్ చేస్తున్నాం. డావిస్ లో అయితే స్లైడింగ్ పైర్స్ అనమాట. చూడమ్మా, సో ఇది డావిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. చెప్పాను కదా, ఫ్రంట్ యాక్సిల్ కి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది అనమాట డావిస్ స్టీరింగ్ మెకానిజం. అక్కర్మాన్ అయితే బ్యాక్వర్డ్ ఉంటుంది. సో డావిస్ లో చిన్న డెరివేషన్ ఒకటి ఉంటుంది అన్న. సో ఫస్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. చూసారా, ఇందులో పేర్స్ ఏంటి మనకి, ఏసిఎంఎన్. ఇది ఏంటి, వెహికల్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఈ 4 బార్ మెకానిజం ఎలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రైట్ కానీ లెఫ్ట్ కానీ వెహికల్ టర్న్ చేసినప్పుడు మనకి ఈ మెకానిజం ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇందులో చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాడు, మనకి టర్నింగ్ అనేది రైట్ సైడ్ తీసుకున్నారు. చూసారా వీల్స్ చూసారా, మూవ్మెంట్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ టర్న్ చేస్తున్నప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్ ఉంది చూసారా, అది నార్మల్ లైన్ కే నుంచి కే డాష్ కి మూవ్ అయింది. ఇక్కడ కే డాష్ అని ఇచ్చారు. సో అలాగా ఇన్నర్ వీల్ ఏమైంది, ఎల్ నుంచి ఎల్ డాష్ కి మూవ్ అయింది. ఇక్కడ ఏసీ అనేది కాన్స్టెంట్ గానే ఉంటాయి. మనకి మూవ్ అయ్యే లింక్లు ఏంటి, కేఎల్, అది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, కే డాష్ నుంచి కే డాష్ కి మూవ్ అయింది, ఎల్ నుంచి ఎల్ డాష్ కి మూవ్ అయింది. సో ఇక్కడ కూడా ఏంటి, మనకి ఆ మూవ్మెంట్ అనేది బేస్ చేసుకుని ఇందాక చెప్పాను కదా, డాటెడ్ లైన్స్ తో ట్రయాంగిల్ కింద ఫామ్ చేసుకుని మనకి డెరైవ్ చేస్తారు. సో ఇక్కడ tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మనకి చెప్పాను కదా, ఐదర్ మనకి ఇక్కడ ఏం తెలుస్తున్నాయి, ట్రయాంగిల్ లో చూసుకుంటే అడ్జసెంట్ సైడ్ కానీ లేదా ఆపోజిట్ సైడ్ మాత్రమే తెలుసు. అవి ఏమవుతాయి, మనకి వీల్ బేస్ అండ్ వీల్ విడ్త్ లో ఉంటాయి. సో వాటిని బేసిస్ మనకి ఆల్రెడీ తెలుస్తాయి. సో ఇక్కడ మనకి తెలియంది హైపోటెనిస్. సో మనం ఏం తీసుకోవాలి, tan గానీ కాట్ గానీ తీసుకుంటాం. సో tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంకో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లో tan ఆల్ఫా ఏమవుతుంది, tan ఆల్ఫా ఏమవుతుందిరా, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ 4 బార్ మెకానిజం లో ఏం చేశాను, ఇది స్లైడింగ్ పైర్. సో ఇక్కడ హెచ్ అనేది డిస్టెన్స్
కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ స్మాల్ హెచ్ చూడండి నాన్న, ఫ్రంట్ యాక్సిల్ కి ఈ 4 బార్ మెకానిజం లింక్ ఉంది చూసారా, ఏసీ కి కేఎల్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, హెచ్. సో ఆ వాల్యూ మనకి కాన్స్టెంట్. సో అది ఒక సైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి, టాన్ ఆల్ఫా అన్నాడు. సో ఇంకా ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ హెచ్ వాల్యూ, ఇక్కడ హెచ్ అని ఒకటి తెలుస్తుంది ఒక సైడ్. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏంటి, ఇక్కడ చూడండి వెర్టికల్ యాక్సిస్ కింద డయాగ్రామ్ లో చూడండి అమ్మా, టాన్ ఆల్ఫా ఏమైంది, వెర్టికల్ లైన్ నుంచి కే వరకు ఉన్న డిస్టెన్స్ ఏమో ఇచ్చాడు, ఏ ఏ. సో ఇప్పుడు చెప్పండి టాన్ ఆల్ఫా ఏమవుతుంది, ఏ బై హెచ్. ఏ బై హెచ్. ఇదిగో చూడండి. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బై హెచ్. సో ఇంకొక యాంగిల్ మనకి ఏమి ఇచ్చాడు ఇందులో, థీటా ఆల్ఫా ఉన్నాయి. సో థీటా ఆల్ఫాలు ఎలా వచ్చాయి మనకి, నార్మల్ గా అది వెహికల్ స్ట్రైట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏంటి ఇంక్లినేషన్, అది ఆ 4 బార్ కి ఉన్న 4 బార్ మెకానిజం ఉంది కదా, వెర్టికల్ లైన్ నుంచి ఉన్న ఇంక్లినేషన్ ఎంత మనకి, ఆల్ఫా. అది ఎప్పుడు వెహికల్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కి కానీ లెఫ్ట్ కి కానీ వెహికల్ మూవ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా నుంచి ఐదర్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. సార్ క్లియర్ అమ్మా, అర్థమైందా పాయింట్. నార్మల్ గా వెహికల్ స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ 4 బార్ చైన్స్ కి చెప్పాను కదా ఇంక్లినేషన్ ఆల్ఫా ఉంటుంది. ఐదర్ ఇప్పుడు వెహికల్ లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ తీసుకున్నప్పుడు ఐదర్ ఇంక్రీజ్ అన్న అవుతుంది లేదా డిక్రీజ్ అన్న అవుతుంది ఆల్ఫా అనేది. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు కన్సిడర్ చేయాలి, రైట్ సైడ్ తీసుకున్నప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇంకొక 2 డిఫరెంట్ యాంగిల్స్ వస్తాయి. సో ఆ 2 డిఫరెంట్ యాంగిల్స్ దేంతో ఇండికేట్ చేశాడు, పైతోను థీటాతోను ఇండికేట్ చేశాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ టర్నింగ్ ఎడ్ సైడ్ కి తీసుకున్నాడు, రైట్ సైడ్ కి తీసుకున్నాడు డయాగ్రామ్ లో. సో అవుటర్ వీల్ ఏమవుతుంది, ఆల్ఫా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ఫా నుంచి ఎక్కడికి మూవ్ అయింది, అది పైకి మూవ్ అయింది. డాటెడ్ లైన్ చూడండి, పై కదా ఇచ్చాడు. సార్ సో ఇన్నర్ వీల్ ఏమైంది, ఒక సైడ్ ఇంక్రీజ్ అయిందంటే ఇంకొక సైడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇది ఆల్ఫా నుంచి సమ్ యాంగిల్ డిక్రీజ్ అయ్యి థీటా యాంగిల్ అనేది ఫామ్ అయింది. అది ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నది యాంగిల్ డిక్రీజ్ అవుతుంది, రైట్ సైడ్ ఉన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఏంటి యాంగిల్, లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు కాబట్టి ఏమైంది, వెహికల్ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది కాబట్టి ఏమైంది, లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఇంక్రీజ్ అయింది, రైట్ సైడ్ ఉన్నది ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. సార్ వెహికల్ అదే టర్నింగ్ రైట్ సైడ్ తీసుకుంటే ఏంటమ్మా, వెహికల్ స్టీర్ టు రైట్ అన్నారు కదా సార్, రైట్ తీసుకోండి. రైట్ సైడ్ కి ఇక్కడ వీల్స్ చూడరా, వీల్స్ చూడు ఎట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కే కదా ఉన్నాయి. సార్ కింద డయాగ్రామ్ లో చూడన్నా, వీల్స్ ఇంక్లినేషన్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్ కుందా లెఫ్ట్ సైడ్ కుందా, రైట్ సైడ్. సో అదే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కూడా కండిషన్స్ చెప్పాను అనమాట అది. సో ఇక్కడ గుర్తు టాన్ ఆల్ఫా ప్లస్ పై, టాన్ ఆల్ఫా మైనస్ థీటా గుర్తుందా ఎందుకు వచ్చాయో. సో ఏమైంది, ఇది లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ పై అయితే లెఫ్ట్ సైడ్ అయింది అవుటర్ వీల్ ది, ఇన్నర్ వీల్ ది టాన్ ఆల్ఫా మైనస్ థీటా అవుతుంది. ఓకేనా, క్లియర్ అమ్మాయి రెండు. సో ఇప్పుడు ఏంటి మనకి, టాన్ ఆల్ఫా ప్లస్ పైని డెరైవ్ టాన్ ఆల్ఫా ప్లస్ పై ఈక్వల్ టు ఏమవుతుంది, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ బై హెచ్ అన్నాం. సో యాంగిల్ అయితే టాన్ ఆల్ఫా ప్లస్ పై అయింది, అదే డిస్టెన్స్ వేరియన్స్ ని బట్టే కదా మూవ్ అవుతుంది. సో డిస్టెన్స్ ని బేస్ చేసుకుంటే అక్కడ డిస్టెన్స్ ఏంటి వ్యారీ, ఒక సైడ్ ఎక్స్ అనే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొక సైడ్ ఎక్స్ ఎంఎం అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఏ ప్లస్ ఎక్స్ బై హెచ్ ఏ మైనస్ ఎక్స్ బై హెచ్ అవుతుంది. యాంగిల్స్ లో అయితే ఏమైంది, ఆల్ఫా ప్లస్ పై అయింది. డిస్టెన్స్ లో చూసుకుంటే ఎక్స్ వేరియేషన్.
లాంగిట్యూడినల్ వేరియేషన్ ఎంఎంస్ లో వచ్చి ఏ ప్లస్ ఎక్స్ వేరియేషన్ వస్తుంది అనమాట. ఏ ప్లస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం టాన్ పైని ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏంటి టాన్ పైన ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఏమవుతుంది, టాన్ ఏ ప్లస్ బి. ఫార్ములా ఏంటమ్మా, ఇవి అలాగే కదా ఉన్నాయి. టాన్ ఏ ప్లస్ బి మైనస్ టాన్ ఏ ప్లస్ బి ఆర్ టాన్ ఏ మైనస్ బి ఫార్ములాలోనే కదా ఉన్నాయి అవి. టాన్ ఆల్ఫా ప్లస్ పై టాన్ ఆల్ఫా మైనస్ తీటా అంటే రాసుకోవచ్చు అలాగా. టాన్ ఏ ప్లస్ బి టాన్ ఏ మైనస్ బి అలాగే కదా ఉన్నాయి ఫార్ములాస్ అవి. సో టాన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమవుతుంది, tan A plus tan B by 1 minus tan A tan B. టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ tan A టాన్ plus బి. tan B by. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బిలో ఏమున్నాయి, ఆల్ఫా పైలో ఉన్నాయి కాబట్టి సో టాన్ ఆల్ఫా మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, టాన్ ఆల్ఫా మైనస్ టాన్ థీటా బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ థీటా. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి టాన్ పై ఈక్వల్ టు ఎక్స్ హెచ్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏఎక్స్ వచ్చింది. సో అది ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి నాన్న. సో ఇగో ఇక్కడ చూడండి, టాన్ ఆల్ఫా ప్లస్ పై ఈక్వల్ టు ఏంటి మనకి ఇక్కడ లీనియర్ డిస్టెన్స్ లో అయితే అది ఏ ప్లస్ ఎక్స్ బై హెచ్ అంతే కదా. సో టాన్ ఏ ప్లస్ బిని ఎలా రాశాను, టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ పై బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా ఇంటూ టాన్ పై, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ సైడ్ ఉన్నది అలాగే రాసాం, ఏ ప్లస్ ఎక్స్ బై హెచ్. సో ఇక్కడ టాన్ ఆల్ఫా అంటే మనం ఆల్రెడీ ముందే చెప్పాను, ఏంటి టాన్ ఆల్ఫా అంటే ఏ బై హెచ్. సో అక్కడ టాన్ ఆల్ఫా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేశాడు, ఏ బై హెచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాడు. సో ఏ బై హెచ్ మైనస్ టాన్ పై యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేశాడు. కింద కూడా మళ్ళీ 1 ప్లస్ టాన్ ఆల్ఫా ప్లేస్ లో ఏ బై హెచ్ ఇంటూ టాన్ పై ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేశాడు. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేసాడమ్మా, ఎల్సిఎంస్ కట్టేసాడు. సో ఏమైంది, హెచ్ అనేది న్యూమినేటర్ లోకి వచ్చేసింది. సో ఏ మైనస్ హెచ్ టాన్ పై బై హెచ్ ప్లస్ ఏ టాన్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసాడమ్మా, ఏ ప్లస్ ఎక్స్ బై హెచ్. సో ఇప్పుడు వీటి రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది అప్పుడు, హెచ్ ఇంటూ ఏ మైనస్ హెచ్ టాన్ ఆల్ఫా టాన్ పై అవుతుంది, ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ ప్లస్ ఏ టాన్ ఆల్ఫా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. సో చేస్తే ఏమవుతుంది మనకి ఫైనల్ గా, హెచ్ఏ మైనస్ హెచ్ స్క్వేర్ టాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏహెచ్ ప్లస్ ఏ స్క్వేర్ టాన్ పై మైనస్ ఎక్స్హెచ్ మైనస్ ఎక్స్ఏ టాన్ పై అవుతుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వేట్ చేసేసాడు. సో ఏమవుతుంది, ఎక్స్హెచ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ఏ ఇంటూ టాన్ పై. సో మనకి ఇందులో ఓన్లీ మనకి ఏం కావాలి, టాన్ పై ఏ కావాలి. సో టాన్ పై ఈక్వల్ టు ఇంటూ ఉన్నది ఇటు సైడ్ చేస్తే డినామినేటర్ లోకి వచ్చేసింది. సో ఏమైంది, టాన్ పై ఈక్వల్ టు ఎక్స్హెచ్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ అయింది. సో మనకి టాన్ పైని సింప్లిఫికేషన్ చేసాం, ఈ వాల్యూ కోసమే ఈ డెరివేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదిగో సరిపోయిందా, టాన్ పై ఈక్వల్ టు ఎక్స్హెచ్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏఎక్స్ వేసాం. సో సైమిల్టేనియస్లీ ఇక్కడ మనకి ఏం చేస్తాము, టాన్ థీటా వాల్యూ కూడా వేస్తారు. సో టాన్ థీటా ఏమవుతుంది, ఇప్పుడు ఫార్ములా ఏం తీసుకుంటాడు, టాన్ ఏ మైనస్ బి తీసుకుంటే ఇందాక చేసినట్టు సింప్లిఫికేషన్ చేస్తే టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్ మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ వస్తుంది. సో ప్లస్ అయితే కింద డినామినేటర్ లో చూడండి అమ్మా, ఏఎక్స్ దగ్గర ప్లస్ వస్తుంది, మైనస్ అయితే మైనస్ వస్తుంది. సేమ్ మళ్ళీ అదే సింప్లిఫికేషన్ చేసుకున్న టాన్ థీటా ఈక్వల్ టు అంతే వస్తుంది. సో ఇప్పుడు టాన్ పై వాల్యూని టాన్ థీటా వాల్యూని ఈక్వేట్ చేస్తున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెక్ట్ స్టీరింగ్ మెకానిజం ఏం చెప్పాను నేను అక్కడ, కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సి బై బి కదా. సో అక్కడ కాట్ థీటా అదే కాట్ పై మైనస్ కాట్ థీటా ఏం చేశాడు, మనకు ఆల్రెడీ టాన్ పై టాన్ థీటాలు వచ్చాయి. 1 by tan.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్డ్స్ లో రాస్తే ఏమవుతుంది? న్యూమినేటర్ డినామినేటర్ లోకి వస్తుంది, డినామినేటర్ న్యూమినేటర్ లోకి వస్తుంది. క్లియర్ మీద అర్థమైందా? కాట్ పై మైనస్ కాట్ థీటాలో రాశాను. మనకి ఇందాక వచ్చినాయి కదా, tan పై tan థీటా వాల్యూస్ వచ్చినాయి. సో ఆ రెండింటిని ఇన్వర్స్ చేస్తే కాట్ పై కాట్ థీటాలోకి వస్తాయి. సో కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ బై ఎక్స్హెచ్ మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్హెచ్. సో ఇక్కడ రెండింటికి ఎల్సిఎం కట్టండి. ఏమవుతుంది అప్పుడు? హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా ఎల్సిఎం కట్టినప్పుడు. సో ఏమవుతుంది? పైన 2ax బై xh వస్తుంది. సో కింద పైన ఏంటి? x కామన్ గా ఉంది. సో 2ax లో ఏమైంది? x క్యాన్సిల్ అయ్యి 2a మిగిలింది. కింద hx లో x క్యాన్సిల్ అయ్యి h మిగిలింది. సో కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 2a బై h. సో ఇక్కడ 2a బై h లో a బై h అంటే ఏంటి మనకి? tan ఆల్ఫా. సో ఫైనల్లీ ఎంత వచ్చింది? అది కాట్ పై మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 2 tan ఆల్ఫా. సో 2 tan ఆల్ఫా అంటే wheel track by wheel base. సో 2 tan ఆల్ఫా ఈక్వల్ టు c బై b అవుతుంది. సో ఈ యాంగిల్ మనకి ఎప్పుడు ఆల్ఫా అనేది మాక్సిమం ఎంత ఉంటుందంటే 11 degrees to 14 degrees ఆ మధ్య మాత్రమే వేరియన్స్ ఉండాలి. అంతకు మించి ఇంకా ఎక్కువ ఇంక్లినేషన్ ఉన్నా లేదా తక్కువ యాంగిల్ ఉన్నా వెహికల్ అనేది స్లిప్ అవుతుంది మనకి. సో ఆల్ఫా అనేది మాక్సిమం లిమిట్ మినిమం లిమిట్ ఎంత? 11 degrees to 14 degrees అనేది ఉండాలి మనకి. క్లియర్ అమ్మా? ఈ డెరివేషన్ అన్న డౌట్ ఉందా? సో ఈ యూనిట్ నుంచి మెయిన్ గా ఇవి రెండు వస్తాయి, యాకర్మాన్ స్టీరింగ్ మెకానిజము, డావిస్ స్టీరింగ్ మెకానిజము. ఇవి రెండు కొంచెం డెరివేషన్ చూసుకోండి. యాకర్మాన్ కి సేమ్ డెరివేషన్, కరెక్ట్ స్టీరింగ్ మెకానిజం లేదంతో సేమ్ అదే వేయండి. 4 బార్ మెకానిజం డయాగ్రామ్ చూసారా? డయాగ్రామ్ వేసి ఇఫ్ ఇన్ కేస్ 8 మార్క్స్ కి ఇస్తాను, 4 మార్క్స్ కి అయినా ఇస్తే అదేం అవసరం లేదు. డెరివేషన్ కరెక్ట్ స్టీరింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ డయాగ్రామ్ వేసా మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అయినా 8 మార్క్స్ కి ఎస్ఐ కింద అడిగితే మాత్రం కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం చూసారా? ఆ డెరివేషన్ ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి యాకర్మాన్ కి. సో నెక్స్ట్ టాపిక్ ర్యాక్ అండ్ పినియన్ స్టీరింగ్ మెకానిజం. సో ఇప్పుడు వరకు మనం ఏంటి? ఆ 4 బార్ మెకానిజం అయి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఆ 4 బార్ లింకేజ్ చూసారా? అది మూవ్ అవ్వడానికి ఈ డిఫరెంట్ గేర్స్ ను మనం యూజ్ చేస్తున్నాం. సో చూసారా? నేను చెప్పాను కదా లింక్స్ అవి ఉన్నాయి కదా, ఈ టర్నింగ్ పైర్ ఆర్ స్లైడింగ్ పైర్స్. సో టర్నింగ్ పైర్స్ ఆర్ స్లైడింగ్ పైర్స్ ని లీనియర్ గా మూవ్ చేయడానికి మనం యూజ్ చేసే డిఫరెంట్ మెకానిజమ్స్ ఈ ర్యాక్ అండ్ పినియన్, నెక్స్ట్ ర్యాక్ అండ్ క్యామ్ సిస్టమ్స్ అలా డిఫరెంట్ ఉన్నాయి. సో వాటిని అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకో ఇక్కడ చూడండి. సో ర్యాక్ అండ్ పినియన్ ఇక్కడ ఏం చేస్తుంది? ర్యాక్ అండ్ పినియన్ అనేది ఇక్కడ మీరు స్టీరింగ్ అనేది ఏం తెచ్చిస్తున్నారు? సర్క్యులర్ డైరెక్షన్ లో టర్న్ చేస్తున్నాం. అది ఏంటి? మనకి యాక్సిల్ కి వచ్చేసరికి డైరెక్షన్ ఎలా ఉండాలి? మనకి లీనియర్ గా మూవ్మెంట్ ఇవ్వాలి. సో ఆ సర్క్యులర్ రొటేషన్ ఇక్కడ లీనియర్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? ర్యాక్ అండ్ పినియన్. సో ఇక్కడ ఏంటి? ఈ పినియన్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? స్టీరింగ్ వీల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో స్టీరింగ్ వీల్ టర్న్ అయినప్పుడు ఏమవుతుంది? పినియన్ అనేది టర్న్ అయ్యి ఏమవుతుంది? ర్యాక్ ఐదర్ యాక్షన్ పాజిటివ్ లో కానీ నెగిటివ్ లో కానీ టర్నింగ్ మూవ్మెంట్ అవుతుంది అనమాట. లీనియర్ గా మూవ్ అవుతుంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది? మనకి ఆ 4 బార్ మెకానిజం అనేది ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ మూవ్ అయ్యి మనకి టర్నింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రంట్ వీల్ దగ్గర. సో rack and pinion gear sets does not two things. It converts the rotational motion steering wheel to the linear motion of the which is needed to run the wheels. It provides gear reduction to make the easier to the wheels. So on the most of the cars takes 3 or 4 complete revolutions to the steering wheels to make the wheel turns the lock to lock.
A rack and pinion gear set is enclosed in a metal tube with each end of the rack is producing the from the tube. సో ఇక్కడ మనకి ఈ ర్యాక్ అండ్ పిన్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఇవి గేర్స్ అయి మేటింగ్ అవుతున్నాయి. సో వేరింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఫర్దర్ ఇంకా మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ 3D డయాగ్రామ్ ఇచ్చారు. సో డైరెక్ట్ స్టీరింగ్ వీల్ నుంచి ఆ షాఫ్ట్ దేనికి కనెక్ట్ అయింది, పినియన్ కి కనెక్ట్ అయింది. సో పినియన్ టర్న్ అవడం వల్ల ర్యాక్ లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ మూవ్మెంట్ అవుతుంది. సో మూవ్మెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ టై రాడ్స్ అనేవి సబ్ యాక్సిల్ దగ్గర చూసారు మీ లెఫ్ట్ సైడ్ కా రైట్ సైడ్ కి మూవ్ చేస్తాయి అనమాట. మనకి ఆ టై రాడ్స్ అనేది మూవ్ అవుతాయి అనమాట, అయితే లెఫ్ట్ సైడ్ కా రైట్ సైడ్. సో ఆ విధంగా మనకి టర్నింగ్ యాంగిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ స్టీరింగ్ గేర్ బాక్సెస్. సో ఇది వరకు బస్సెస్ లో అవి మీరు టర్న్ చేసినప్పుడు చూసారమ్మా, ఓల్డెన్ బస్సెస్ లో అయితే ఏంటి మనకి స్టీరింగ్ వీల్ అనేది చూసారా, టర్నింగ్ అయ్యేటప్పుడు ఏం చేసేవారు, కంప్లీట్లీ ఒక రెవల్యూషన్ చేసినట్టుగా చేసేవారు. బట్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, పవర్ స్టీరింగ్ లో జస్ట్ ఆ స్టీరింగ్ వీల్ లైట్ మూవ్మెంట్ ఇస్తే సరిపోతుంది, అంతే కదా. ఇది వరకు చూసారా బస్సెస్ అవి ఎలా టర్న్ చేసేవారు, ఓల్డెన్ బస్సెస్ అవిని చాలా టర్నింగ్ చేయాలంటే హెవీగా టర్న్ చేయాల్సి వచ్చేది స్టీరింగ్ వీల్ ని. జస్ట్ ఇప్పుడు ఈ పవర్ స్టీరింగ్ వచ్చాక ఏంటి, జస్ట్ మూవ్మెంట్ ఇస్తే చాలు లైట్ గానే. సో అక్కడ ఏం చేశారు, మనకి ఇక్కడ ఈ స్టీరింగ్ వీల్ నుంచి ఈ పినియన్ కనెక్ట్ అయ్యే షాఫ్ట్ కి ఈ స్టీరింగ్ గేర్ బాక్సెస్ అనేది ఇన్సర్ట్ చేశారు. సో మనం ఇవ్వాల్సిన మాన్యువల్ టర్నింగ్ అంతా ఏం చేస్తుంది, త్రూ మోటార్స్ ఇచ్చేస్తున్నాయి. సో ఆ విధంగా దీన్ని మనం ఏమంటాం అంటే పవర్ స్టీరింగ్ అంటాం అనమాట. సో పవర్ స్టీరింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తున్నాం. అకార్డింగ్ టు వాటిని బేస్ చేసుకుని ఆ నేమ్స్ వచ్చాయి అనమాట. వార్మ్ అండ్ వీల్ స్టీరింగ్ గేరు, వార్మ్ అండ్ రోలర్ స్టీరింగ్ గేరు, అండ్ రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ స్టీరింగ్ గేరు, ర్యాక్ అండ్ పినియన్ టైప్ స్టీరింగ్ గేరు, క్యామ్ అండ్ రోలర్ గేర్ టైప్ స్టీరింగ్ గేరు, నెక్స్ట్ క్యామ్ అండ్ పెగ్ స్టీరింగ్ గేరు, క్యామ్ అండ్ డబుల్ లెవర్ స్టీరింగ్ గేరు, వార్మ్ అండ్ సెక్టర్ టైప్ స్టీరింగ్ గేరు. సో అకార్డింగ్ టు అక్కడ యూజ్ చేసిన మనం గేర్స్ ని బేస్ చేసుకుని మనకి ఈ నేమ్స్ వచ్చాయి అనమాట. ర్యాక్ అండ్ పినియన్ అని కానీ, లేదా వార్మ్ అండ్ వీల్ కానీ, అండ్ రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ కానీ, ర్యాక్ అండ్ పినియన్ కానీ, ఎక్సెట్రా. సో ఫంక్షన్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్ బాక్స్, ఇది ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ ద రోటరీ మూవ్మెంట్ ఆఫ్ ద స్టీరింగ్ వీల్ టు ద యాంగులర్ టర్నింగ్ ఆఫ్ ద ఫ్రంట్ వీల్స్. సో మనం ఇచ్చిన రోటరీ మూవ్మెంట్ ఏం చేస్తుంది, అది యాంగులర్ టర్నింగ్ ఆఫ్ ద వీల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది మనకి. ఇట్ ఈస్ ఆల్సో మల్టిపుల్ డ్రైవ్స్ టు ఎఫర్ టు ద మెకానికల్ అడ్వాంటేజ్. చెప్పాను కదా మెకానికల్ అడ్వాంటేజ్. సో మనం ఇది వరకు మాన్యువల్ గా ఇవ్వాల్సిన టర్నింగ్ ఎఫెక్ట్ అంతా ఇది ఏం చేస్తుంది, త్రూ ఈ మోటార్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. The steering wheel is connected directly to the steering linkage, so it would be required to the gear effect to move the front wheels. The steering gearbox guides to the motion of the steering wheels to guide the vehicle and straight direction. సో ఈ స్టీరింగ్ గేర్ అనేది ఏంటి, ప్రాపర్ గా మనం ఏమైనా టర్నింగ్స్ అయ్యి లేనప్పుడు స్ట్రైట్ గా అవి కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఈ గేర్ బాక్స్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వార్మ్ అండ్ వీల్ టైప్. సో ఇక్కడ వార్మ్ అండ్ వీల్ టైప్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి వార్మ్ వీల్ లోకి ఏమవుతుంది, ఈ స్టీరింగ్ వీల్ నుంచి వచ్చిన షాఫ్ట్ ఇన్సెట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వార్మ్ వీల్ టర్న్ అవడం వల్ల వార్మ్ షాఫ్ట్ అనేది రైట్ సైడ్ కి లేదా లెఫ్ట్ సైడ్ కి మూవ్మెంట్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఆ 4 మెకానిజం ని ఇవి వర్క్ చేసేటట్టు చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ వార్మ్ అండ్ కానీ, క్యామ్ అండ్ లెమినర్ కానీ, సో ఇవన్నీ చూసారా ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి. వార్మ్ అండ్ రోలర్ కానీ, లేదా రీసర్క్యులేటింగ్, ఇవన్నీ ఏంటి మనకి రోటరీ మోషన్ ని లీనియర్ మోషన్ లోకి కన్వర్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ ని యూజ్ చేస్తున్నామంటే అకార్డింగ్ టు మన పర్పస్ ని బేస్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ వీల్ కావాలనేది ఆ టైప్ ఆఫ్ ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. వార్మ్ అండ్ వీల్ టైప్ స్టీరింగ్ గేర్ కానీ, లేదా వార్మ్ అండ్ రోలర్ కానీ, లేదా రీసర్క్యులేటింగ్ కానీ, ర్యాక్ అండ్ పినియన్ కానీ. సో మనకి అకార్డింగ్ టు పర్పస్ ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ప్రీవియస్లీ అయితే మనకి ఎక్కువగా ర్యాక్ అండ్ పినియన్, వార్మ్ అండ్ వీల్ స్టీరింగ్ గేర్ టైప్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇందులో అనేది ఏంటంటే మనకి వేరింగ్ అనేది ఎక్కువ ఉంటుందని ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ స్టీరింగ్ గేర్ ని యూజ్ చేస్తున్నాం. మోడర్న్ కార్స్ లోను, మోడర్న్ బస్సెస్ లోను ఇదంతా కూడా ఇప్పుడు రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ యూజ్ చేస్తున్నాం. సో వార్మ్ అండ్ వీల్ చెప్పాం కదా. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటమ్మా, రీసర్క్యులేటింగ్ బాల్ టైప్.
ఇంకో ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ లోని సెక్టార్ షాఫ్ట్ అని చూస్తారు. ఇది ప్రాపర్ గా మొత్తం వామ్ వీల్ టైప్ మొత్తం అంతా సర్క్యులర్ గా గేర్ టైప్ ఉందా? లేదు, సమ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. సమ్ సెక్టార్ అంటారు, దీని సెక్టార్ షాఫ్ట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఆ వామ్ షాఫ్ట్ కి ఈ సెక్టార్ షాఫ్ట్ కి మధ్యలో మనకి ఏంటి ఇక్కడ బాల్ నట్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేశారు. సో దీని వల్ల ఏమవుతుంది, మనకి టర్నింగ్ సైజ్ చేసినప్పుడు ఇక్కడ గేర్ కి మీటింగ్ అనేది తక్కువ అవుతుంది. సో ఆ మీటింగ్ దేని ద్వారా అవుతుంది, ఈ సర్క్యులర్ బాల్స్ ద్వారా అవుతుంది. సో ఏమవుతుంది, ఈ సర్క్యులర్ బాల్స్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకి వేరింగ్ అనేది రెడ్యూస్ చేస్తాయి అనమాట. సో ర్యాక్ అండ్ పినియన్ అనేది యూస్ చేయడం బదులు ఇప్పుడు ఈ రీసర్క్యులేటింగ్ మెయిన్ యూస్ చేయడానికి ర్యాక్ అండ్ పినియన్ లోనే అండ్ వామ్ వీల్ టైప్ లోను వేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ వేరింగ్ అనేది రిమూవ్ చేయడానికి మనకి ఎలిమినేట్ చేయడానికి ఏం చేశాడు ఇందులో, ఆ వామ్ కి అండ్ వామ్ షాఫ్ట్ కి అండ్ సెక్టార్ షాఫ్ట్ కి మధ్యలో సర్క్యులర్ బాల్స్ ని ఇన్సర్ట్ చేశారు. సో మనకి టర్నింగ్ మూవ్ చేసినప్పుడు ఏంటి ఇవి ఏంటంటే ఈ సర్క్యులర్ బాల్స్ గైడ్స్ చూసుకుంటే బాల్స్ అండ్ గైడ్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి. అవి ప్రాపర్ గా అవి గైడ్ చేస్తాయి అనమాట ఎటు మూవ్ అవ్వాలన్నది. ఇది ఎలా మూవ్ అవుతుంది ఒక చిన్న వీడియో చూపిస్తాను, అర్థం అవుతుందా. ఒక్క నిమిషం. సో చూసారు ఇక్కడ రీసర్క్యులేటింగ్ లో ఆ వామ్ షాఫ్ట్ కి అండ్ వామ్ వీల్ కి మధ్యలో ఏంటి అనేది ఇంక ఈ సర్క్యులర్ బాల్స్ అనేది టర్న్ అవుతున్నాయి. సో అక్కడ ఏమవుతుంది, మనకి ఇవి ఫ్రిక్షన్ అనేవి రెడ్యూస్ చేస్తాయి. మనకి బేరింగ్స్ లో యూస్ చేసే ప్రిన్సిపల్ ఫార్ములాని ఇక్కడ యూస్ చేసేదమ్మా మనకి రీసర్క్యులేటింగ్ బాల్ టైప్ లో. ఓకే, క్లియర్ అమ్మా, అర్థమైందా రీసర్క్యులేటింగ్ బాల్ టైపు. సో ఆ విధంగా ఫ్రిక్షన్ అవి రెడ్యూస్ చేయడానికి మనకి ఇక్కడ సర్క్యులర్ బాల్స్ ని ఇన్సర్ట్ చేశాడు. అవి ప్రాపర్ గా గైడ్ ఏం చేస్తున్నాయి, సేమ్ ఆ ఎగ్జిట్ పార్ట్ ని మళ్ళీ ఎండ్ పార్ట్ కనెక్ట్ చేసి అవి ఆ వామ్ ఇక్కడ ఏంటి వామ్ షాఫ్ట్ చుట్టూ టర్న్ అయ్యేటట్టు చేస్తున్నాయి. సో అవి బాల్స్ టర్న్ అవడం వల్ల ఇక్కడ మనకి వేరింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది వామ్ షాఫ్ట్ కి అండ్ వెక్టార్ షాఫ్ట్ కి. ర్యాక్ అండ్ పినియన్, సో ఇదన్నీ కూడా సేమ్ ఓల్డెన్ డేస్ లో యూస్ చేసేవారు, క్యామ్ అండ్ లివర్ టైప్. సో ఇవంటే మెయిన్ పర్పస్ ఏంటి, మనకి సర్క్యులర్ మోషన్ ని లీనియర్ మోషన్ లోకి కన్వర్ట్ చేసి ఆ 4 బార్ లింకేజ్ చైన్ ఏదైతే ఉందో లేదా టై రాడ్స్ ని మూవ్ చేయడానికి మనకి యూస్ చేస్తున్నాం. సో ఇవి ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా మనం ఎందులో యూస్ చేస్తాం, అక్కర్మాన్ స్టీరింగ్ మెకానిజం లో యూస్ చేస్తామా, డావిస్ లో యూస్ చేస్తాం అంటే ఎక్కువ అన్ని డావిస్ లో మాత్రమే యూస్ చేస్తాం. అక్కర్మాన్ లో ఏంటి మనం చెప్పాం, ఇవి ఏం చేస్తున్నాయి, ఇవి రోటరీ మోషన్ ని లీనియర్ మోషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఏంటి మనకి స్లైడింగ్ పెయిర్స్. సో స్లైడింగ్ పెయిర్స్ ఎందులో ఉంటాయని చెప్పాను నేను, డావిస్ స్టీరింగ్ మెకానిజం లో. అదే అక్కర్మాన్ లో అయితే టర్నింగ్ పెయిర్స్ ఉంటాయన్న. సో అక్కడ ఏం యూస్ చేస్తాడంటే పిట్ మ్యాన్ ఆర్మ్ ని యూస్ చేస్తాడమ్మా. సో పిట్ మ్యాన్ ఆర్మ్ ఎలా మూవ్ అవుతుందంటే అక్కడ టర్నింగ్ అవుతుందో చూడండి ఒకసారి. స్టార్టింగ్ స్టీరింగ్ గేర్ మెకానిజం చెప్పినప్పుడు ఒక నిమిషం ఉండండి. చూసారా ఇక్కడ పిట్ మ్యాన్ ఆర్మ్ చూసారా.
సో అది ఏం చేస్తుంది, పిట్మెన్ ఆర్మ్ అనేది ఇక్కడ మనకి స్టీరింగ్ వీల్ నుంచి వచ్చి మోషన్ బేస్ చేసుకుని అది టర్న్ అయ్యి ఇక్కడ ఈ టై రాడ్స్ ని ఐదర్ లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ మూవ్ చేస్తున్నాయి. సో అప్పుడు టై రాడ్ ద్వారా ఏమవుతుంది, మనకి స్టీరింగ్ నక్కులా మూవ్ అయ్యి వీల్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ టర్నింగ్ అవుతుంది. సో అదే మనకి డావిస్ లో ఏం యూస్ చేస్తున్నాం ఇప్పుడు వరకు చెప్పాను కదా, వామ్ వీల్ టైపు, క్యామెల్ లెవర్ టైపు. సో అవి టైప్ ఆఫ్ అన్ని స్లైడింగ్ మోషన్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అందులో వేరింగ్ టైర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఇందులో మనం ఏం చేస్తున్నాం, అకర్మ్యాన్ లో పిట్మెన్ ఆర్మ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో వైడ్లీ మనం మాక్సిమం ఇప్పుడు అంతా యూజ్ చేసేది అకర్మ్యాన్ ఏనమ్మా. డావిస్ వెరీ రేర్ గా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ second pinion, cam and lever. So advantages, disadvantages of Ackerman steering. So main advantages ఏంటి, the advantages of Ackerman steering gear lies the use of the revolute pin joint rather than the sliding pairs. సో మనకి ఏంటి, స్లైడింగ్ పైర్స్ లో అది ఒక్కోసారి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ అవి ఉన్నాయి. సో ప్రాపర్ గా టర్నింగ్ యాంగిల్ అది హెవీగా ఉన్నప్పుడు అది మనకి సో టైం టేకెన్ ప్రాసెస్ మనకి డావిస్ లో అయితే. సో ఇది ఏంటి, ఇక్కడ మనకి పిట్మెన్ ఆర్మ్ యూస్ చేసిన వాళ్ళు ఇది ప్రాపర్ యాంగిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కంపేర్ టు డావిస్ తో టైం టేకెన్ అది కూడా ఇది తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అకర్మ్యాన్ స్టీరింగ్ అంటున్నారు. ద ఇంటెన్షన్ ఆఫ్ అకర్మ్యాన్ జియోమెట్రీ టు అవాయిడ్ ద నీడ్ టైర్స్ టు స్లైడ్ వెన్ ద ఫాలోయింగ్ పాత్ అరౌండ్ ద కర్వ్. సో చెప్పాను కదా, మనకి స్లైడింగ్ స్లిప్పింగ్ అవి రిమూవ్ చేయడానికి అది కూడా మనకి ఈ మెయిన్ గా డావిస్ ఆర్ అకర్మ్యాన్ మెకానిజమ్స్ ని యూజ్ చేస్తున్నాం. సో అందులో 4-bar మెకానిజం యూజ్ చేయడానికి అది కూడా రీజన్ చెప్పాను కదా. సో టర్నింగ్ సర్కిల్ అనేది మనకి ఏంటి చెప్పాను, రేర్ యాక్సిల్ కి సెంటర్ పాయింట్ ని మించి మాత్రమే పాస్ అయితేనే వెహికల్ స్లిప్ అవ్వకుండా ఉంటుందని చెప్పాను. నెక్స్ట్, గ్రేటర్ అవైలబిలిటీ విత్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద అకామిడేషన్ టు ద బర్డెన్. సో ఇక్కడ ఏంటి మనకి ఇది అకర్మ్యాన్ అనేది రేర్ యాక్సిల్ కి అదే ఫ్రంట్ యాక్సిల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో సెపరేట్ గా దీనికి ఫ్రంట్ అయితే ఏమి ఉండదు కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు అని చెప్తాడు. బస్సెస్ కి అది అనుకో మనకి ఏంటి, ఫ్రంట్ యాక్సిల్ అప్ టు ఎండ్ పార్ట్ ఇంకా స్టార్టింగ్ పార్ట్ లోనే ఉంటుంది. సో ఆ బస్సెస్ కి మనం ఏంటి డావిస్ పెట్టాలంటే ఎడిషనల్ గా స్పేస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఫ్రంట్ ఈ టైప్ ఆఫ్ మెకానిజం అంతా సెట్ చేయాలంటే. అదే అకర్మ్యాన్ అయితే మనకి రేర్ యాక్సిల్ కి ఫ్రంట్ యాక్సిల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి సెపరేట్ గా దానికి స్పేస్ అవి ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు అని చెప్తున్నారు మనకి. సో మెయిన్ గా డిసడ్వాంటేజెస్ ఏంటి, ద పర్ఫెక్ట్ అకర్మ్యాన్ విత్ యాంగిల్ ద స్టీరింగ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఆల్ సర్కిల్స్ ట్రేస్డ్ ఆల్ ద వీల్స్ లై అట్ ద కామన్ పాయింట్, బట్ దిస్ మే బి డిఫికల్ట్ టు అరేంజ్ ద పర్టికులర్ టు సింపుల్ లింకేజ్. సో కంపేర్ టు మన డావిస్ చూసుకుంటే అది ఏంటి ర్యాక్ అండ్ పినియన్ కానీ లేదా వాన్ టైప్ కానీ సో సెంటర్ చేసి అది ఫిట్ చేస్తున్నాడు. బట్ ఇందులో ఏంటి మనకి పిట్మెన్ ఆర్మ్ వచ్చేసరికి ఐదర్ సెంటర్ లో ఉండడం లేదు. సో ఐదర్ వన్ సైడ్ ఒక ఎండ్ బిగ్ ఎండ్ ఉంటుంది, ఒక ఎండ్ స్మాల్ ఎండ్ ఉంటుంది. సో ఇది అరేంజ్ చేయడం అండ్ ఈ లింకేజ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అంటున్నారు కంపేర్ టు డావిస్ తో. హెన్స్ మోడర్న్ కార్స్ do not use a pure Ackermann steering, partly because they ignores the importance of dynamic and compliant effect. సో ఈ డైనమికల్ గా అది మనకి ఏంటి కంపేర్ టు చూసుకుంటే ఈ లింకేజ్ పిట్మెన్ ఆర్మ్ అనేది ఐదర్ ఒక ఎండ్ సైడ్ ఉంటుంది కాబట్టి సెంటర్ లో అయితే మనకు ప్రాపర్ యాంగిల్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి ఇది డైనమిక్ గా ప్యూర్ అకర్మ్యాన్ ని యూజ్ చేయడం లేదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్, advantages, disadvantages of Davis steering mechanism. This type of steering gears will gives the correct steering position to all angle to the turns. చెప్పాను కదా, సో ఈ ర్యాక్ అండ్ పినియన్ కానీ వామ్ కానీ ఇది ఏంటి మనకి సెంటర్ ఆఫ్ ద యాక్సిల్ నుంచే మనకి మెకానిజం అనేది మూవ్మెంట్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటి స్లైడింగ్ గానే అవుతుంది కాబట్టి ఇది ప్రాపర్ గా యాంగిల్ అది ఉంటుందని చెప్తున్నాడు. బట్ ఇందులో ఈ వామ్ అండ్ వీల్ గేర్ అవి వాడడం వల్ల వేరియంట్ గేర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కొంచెం కంపేర్ టు అకర్మ్యాన్ తో చూసుకుంటే ఇది వీల్ అవి టర్న్ అవ్వకంటే టైం టేకన్ ప్రాసెస్. సో నెక్స్ట్, డిసడ్వాంటేజ్, ది స్లైడింగ్ పైర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ దెన్ ద టర్నింగ్ పైర్స్. చెప్పాను కదమ్మా, ఈ స్లైడింగ్ పైర్స్ ఉండడం వల్ల ఇందులో ఫ్రిక్షన్ వేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది టర్నింగ్ పైర్స్ తో కంటే. సో దేర్ ఫోర్ ద Davis steering gear will wear out the earlier to and become the inaccurate after to the certain time. సో దీని ఎలిమెంట్ చేయడానికి మనం ఏంటి యూజ్ చేసాము, సర్క్యులేటింగ్ బాల్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు.
సో ఇప్పుడు మోడర్న్ వెహికల్స్ లో అది మనకి ఏం యూజ్ చేస్తున్నాం, డావిస్ లో సర్క్యులేటింగ్ బాల్ టైప్ స్టీరింగ్ గేర్ మెకానిజం యూజ్ చేసి ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. సో నెక్స్ట్ సమ్మరైజ్ పాయింట్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నామమ్మా. క్యాస్ట్ యాంగిల్, క్యాంబిల్ యాంగిల్, మాక్సిమం లిమిట్స్ ఇవన్నీ ఎంత ఉండాలి అన్నది. సో నెక్స్ట్ అకర్మాన్ స్టీరింగ్ మెకానిజం హ్యాస్ ఓన్లీ ద టర్నింగ్ పేర్స్. ఓకే అమ్మా, క్లియర్ అయినా డౌట్స్ ఉన్నాయి ఇందులో? హలో, క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోర్ సక్సెస్ బాక్స్ ఉన్నారమ్మా. ప్రదీప్ నువ్వు ఒకడే ఉన్నావా? రిమైనింగ్ బాక్స్ లేరా? ఓకే అమ్మా, మీ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక వెండర్ ని పిలిచారు. ఆ వెండర్ ఏంటంటే ఇప్పుడు మాక్సిమం డిజైన్ అండ్ సిమ్యులేషన్ అండ్ ఆన్సిస్ టైప్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో మనకి ఓన్లీ డిజైన్ అండ్ సిమ్యులేషన్ టైపే ఉంటే యాక్సెప్ట్ చేయరు జేఎన్టీయూ నుంచి వచ్చేవాళ్ళు. సో మనకి ఏంటి థర్మల్ రిలేటెడ్ ఉండాలి, ఫ్యాబ్రికేషన్ ఉండాలి, నెక్స్ట్ ఈ డిజైన్ అండ్ సిమ్యులేషన్ టైప్ ఉండాలి. సో ఇంకొక వెండర్ గురించి అవి చూస్తున్నాము, అవి చెప్తాను. నెక్స్ట్ క్లియర్ అయిపోతే టైటిల్స్ అవి ఇస్తాం. అమౌంట్ మాత్రం ఈ వెండర్ అయితే డిజైన్ అండ్ అనాలిసిస్ వచ్చిన వాళ్ళు ఈచ్ పర్సన్ కి 3,500 అయ్యేటట్టు ఉంది అమౌంట్. సో అదొకటి అడిగాను మేనేజ్మెంట్ ని. మాక్సిమం మీరు 3,000 అనే థాట్ లోనే ఉన్నారు, కాలేజ్ కి పే చేసేది 3,000, టోటల్ 6,000 అన్న థాట్ లోనే ఉన్నారని అది చెప్పాను. బట్ ఆర్కే సార్ అది ఏమన్నారంటే మనం ఏమి అమౌంట్ ఇంకా ఫిక్స్ చేసి చెప్పలేదు కదండి, మీరేమన్నా చెప్పారని అది అన్నారు. నేను ఏం చెప్పలేదు సార్, వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ అవి ఎంక్వైరీ చేసుకుని ఉన్నారు, వాళ్ళకి అలా అంత అయిందని థాట్ లోనే ఉన్నారు అని చెప్పాను. బట్ ఏదైనా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, అయిన తర్వాత నేను వాటి గురించి చెప్తాను. ఓకేనమ్మా? అది సార్ ఒకవేళ ప్రాజెక్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి సార్ మరి? అదే ఈ వెండర్స్ అదే అయిపోతే మీకు టైటిల్స్ అవి ఇస్తారు. వాది విత్ ఇన్ ఈ డిజైన్ వాడు అది ఏం చెప్పాడంటే ఆడు 1 month స్లాట్ ఇచ్చాడు. సో ఫస్ట్ 1 week ఏంటి ఇంట్రడక్షన్ అయితే, మీకు ఏదైతే సాఫ్ట్వేర్ తీసుకుంటాడో యాన్సిస్ కానీ లేదా హైపర్ మెష్ కానీ ఏదైతే యూస్ చేస్తున్నాడో దాని గురించి 1 week అంతా ఇంట్రడక్షన్ ఇస్తానన్నాడు. తర్వాత మీకు అబ్స్ట్రాక్ట్ అవి ఇచ్చి వాటి మీద ఒక 2 weeks ప్రాసెస్ చేయించుతాను, డిజైన్ అవి యాన్సిస్ అయ్యి అని చెప్పాడు, సిమ్యులేషన్ ఇదంతా. లాస్ట్ 4th week లో ఏంటి మీకు ఏమైనా డౌట్స్ అది ఉన్నాయన్న క్లారిఫై చేయడానికి అండ్ డాక్యుమెంటేషన్ అది ఒక 1 week అన్నాడు. సో టోటల్ 1 month లో క్లియర్ చేసేస్తాను అన్నట్టుగా ఈ వెండర్ చెప్పాడు. ఓకే సార్. ఓన్లీ మనకి డిజైన్ అండ్ సిమ్యులేషన్ ఉంటే సరిపోదు కదా, జేఎన్టీయూ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం అన్ని స్పెషలైజేషన్స్ ఉండేటట్టు అడుగుతారు. థర్మల్ కావాలంటారు, ఫ్యాబ్రికేషన్ కావాలంటారు. అది నేను పాయింట్ రైస్ చేస్తే ఆర్కే సార్ అది అన్నారు, బట్ మరి ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ అయితే ఎక్కడ అవుతుంది, పిల్లలు అవి వచ్చి మరి చేస్తారా అన్నట్టుగా అది ఆయన పాయింట్ రైస్ చేశారు. బట్ అవి కూడా ఏమన్నా కావాలంటే ఒక 1 week అది వస్తారు సార్, అప్పుడు మాక్సిమం 1 week లోనే అయ్యేటట్టు ఫ్యాబ్రికేషన్ అవి చూడాలి అని అవి చెప్పాను. నెక్స్ట్ ఇంకొక వెండర్ ఏమన్నా వస్తే వాటిని బట్టి చూస్ చేస్తాం, సర్లే మీరు అడిగిన స్పెషలైజేషన్స్ అన్ని ఇస్తాం అన్నట్టుగా సార్ చెప్పారు. అది ఏదైతేనే ఈ వీక్ ఎండింగ్ కల్లా మాక్సిమం క్లియర్ చేసేస్తాం. ఓకేనా? ఓకే సార్. సరే, ఒకసారి లైన్ లో వెయిట్ చేయండి, అభిరామ్ సార్ వస్తారేమో నేను కాల్ చేస్తాను, లేదంటే లవరస్ సార్ పీపీసీ మధ్యాహ్నం తీసుకుంటాను. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే. ప్రదీప్ లేదో ఒకసారి సార్ చేస్తావు అభిరామ్ సార్కి? నేను చేస్తాను. చేసి వస్తానంటే గ్రూప్ లో ఉండండి, లేదంటే ఎగ్జిట్ అయిపోమని చెప్పి వెళ్ళి. ఓకే అమ్మా, బాయ్.
సరే అందరూ లెఫ్ట్ అవ్వండి, సార్ రేపు తీసుకుంటారంట. మధ్యాహ్నం లౌరా సార్ తీసుకుంటారంట. ఓకేనా, లెఫ్ట్ అయిపోండి.